నమస్తే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరియు శ్రీనివాసుల సేవా సంస్థ వీరిరువురు కలిసి ఒక గొప్ప కార్యక్రమాన్ని అయితే నిర్వర్తించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుందరేశ్వర శివాలయం చిలుకూరు ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారాం గారు ఉన్నారు. గురుజీ నమస్కార్. జై శ్రీరామ్, జై హనుమాన్. చెప్పండి, ఎలా ఉంది ఈ కార్యక్రమం గురించి చెప్పండి. అత్యంత అద్భుతమైన సంకల్పం అండి. మనకి చెప్తారు తన్మే మన శివ సంకల్పం వస్తూ అని. మామూలు సంకల్పం కాదు. ఎవరైతే ఇప్పటిదాకా టీచర్ల అదుపులో ఉండి, తల్లిదండ్రుల అదుపులో ఉండి 10వ క్లాస్ దాకా అద్భుతమైన మార్కులతో పాస్ అయ్యి తర్వాత బయట ప్రపంచానికి వెళ్తారండి. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వాళ్ళు ఒక రకంగా అదుపు లేని ఒక చిన్న పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి దాన్ని ఇక్కడ పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళ లక్ష్యం ఏంది అది ప్రధానంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మీరు ఇప్పటిదాకా ఏదైతే సాధించారో అలాంటి సాధన భవిష్యత్తులో కూడా మీరు సాధించి తీరాలి. మీ తల్లిదండ్రులకు, మీకు విద్య గురువులకు మీరు గర్వకారణంగా ఉండాలి. అలాగే ఈ సమాజానికి, మీ గ్రామానికి, మీ కుటుంబానికి, దేశానికి మీరు అత్యుత్తమంగా పనికొచ్చే విధంగా ఉండాలని ఈ ప్రతిభకి పట్టాభిషేకాన్ని ఏర్పాటు చేసి కేవలం 10th క్లాస్లో పాస్ అయ్యారు ప్రతిభ పట్టాభిషేకం మాత్రమే కాదు, దీన్ని గుర్తుపెట్టుకున్న విద్యార్థులు ఇంకా మేము తగ్గకుండా ఇలాగే ముందుకెళ్తామన్న మనోధైర్యాన్ని కూడబెట్టుకోవడానికి ఈ కార్యక్రమం. ఒకటి చెప్పండి గురువారు, కొండగట్టులో గిరి ప్రదక్షిణ మీరు ప్రారంభించారు. సో నేటి సమాజంలో సనాతన ధర్మం పైన కావచ్చు, ఈ భక్తి పైన కావచ్చు, సమాజం ఎలా ఉంది? గతంలో లెటర్ రాసేవారు, దాని స్థానంలో టైప్ రైటర్ వచ్చింది, తర్వాత కంప్యూటర్ వచ్చింది, తర్వాత అందులో గూగుల్ వచ్చింది, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో నేటి సమాజానికి భక్తి పట్ల, సనాతన ధర్మం పట్ల మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎంత టెక్నాలజీ పెరిగినా మీ సెల్ ఫోన్లో ఆ రాగి చెప్పు లేకపోతే సిగ్నల్స్ అందుకోరు. అలాగే సమాజానికి దేవాలయం అనేది అద్భుతమైన శక్తి కేంద్రం. ఈరోజు కూడా అలాంటి శక్తి కేంద్రమైన దేవాలయాన్ని ముఖ్యం చేసుకుని ఖర్చు లేకుండా హిందువులు ఎట్లా కలవాలని ఒకే ఒక్క ఉద్దేశంతో మనం గిరిప్రదక్షిణ ప్రారంభం చేశాం. ఇది నిజానికి ఎవరిని బొట్టు పెట్టి పిలవలేదండి, కానీ ఒకళ్ళు తెలిసి హిందూ ఒకటిగా కదులుతున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హిందూ మంచోడు, సామరస్యంగా ఉంటూ అందరిని హక్కును చేర్చుకుంటాడు. అలాంటి హిందువులు కూడా మిగతా మతం వాళ్ళు, ఎడారి మతాల వాళ్ళు ఇబ్బంది పడుతూ తిరిగి హిందువు కూడా ఆ టైంలో తయారయ్యే విధంగా దాన్ని ఏం చేస్తారంటే ప్రేరణ చేస్తున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఇది హిందుత్వానికి కూడా మంచిది కాదు. కానీ ఏమి చేయలేని హిందూ తిరగబడే మనస్తత్వంతో ఖచ్చితంగా ఉన్నాడు. ఇది మంచిది కాదు. కాబట్టి మిగతా ఎడారి మతాలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండగలిగితే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. హిందువు కూడా అందరిని హక్కును చేర్చుకునే అవకాశంలో ఉంటాడు. భారతదేశం పరమ పవిత్రం. భగవంతుడు తనకు తానుగా సృష్టించుకున్నది ఈ భారతదేశం. టెక్నాలజీ పెరిగింది అంటే 10 సంవత్సరాల నుంచి పిల్లానికి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ వచ్చేసింది. సో కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది అంటే ఒకరే ఇంట్లో ఒక 5 నుంచి 10 మంది వ్యక్తులు ఉన్నా కానీ ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకోలేని పరిస్థితి. చాలా మంచి ప్రశ్న అండి. నిజానికి ఈ ప్రశ్నకి మీకు 100కి 100 మార్కులు వేయవచ్చు. ఇప్పుడున్న సమాజంలో మేము చేస్తున్న పని అదేనండి. కుటుంబ వ్యవస్థ భారతదేశానికి మూలం. ఎంత అద్భుతం అంటే తాత, నానమ్మ, అమ్మమ్మ, అత్తయ్య, మామయ్య, బాబాయి, పిన్ని, అమ్మ, నాన్న, బావగారు, అక్కయ్య, ఎంత దివ్యం. ఒక్కసారి కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే అలా అందరూ పరిగెత్తుకొచ్చి పక్కనే కూర్చొని ధైర్యం ఇస్తే ఆ ధైర్యం మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకో తెలియదు, అన్ని క్షణంలో అందరికీ బైకులు, కార్లు అయిపోయినాయి. వివాహ ముహూర్తాలకు వస్తున్న అక్షంతలు భోంచేసి వెళ్ళిపోతున్నారు. మేమున్నామని చెప్పడానికి కూడా వీళ్ళకి ఇబ్బందికర వాతావరణం. కానీ ఈరోజు గమనించామండి, ఒక సత్సంకల్పం తీసుకుంటే అది తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ 45,000 మంది యొక్క యజమానులతో, శ్రీనివాసుల సభ్యులతో, అలాగే ఇంపాక్ట్ సేవా సంస్థ దీంట్లో జాయిన్ అయ్యి, అలాగే బాలాజీ అన్నసత్రం వాళ్ళ దాంట్లో జాయిన్ అయ్యి, అలాగే ఇంకా అనేక సంస్థలు వాళ్ళకి అద్భుతంగా సహకరిస్తే ఈరోజు గమనించాం ఎంతమందికి మేము సన్మానం చేస్తుంటే చాలా ఆనందం వేసింది. ఇంతమంది కలిసి పనిచేశారా? హిందుత్వానికి ఏమి జరగదండి. ఒకళ్ళు తొలగిపోతే ఇంకొకరు జాయిన్ అవుతున్నారు, ఇంకొకరు పక్కకెళ్తే ఇంకొకరు మేము రెడీగా ఉన్నా ఉంటారు. కాబట్టి ఈ భారతదేశాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తారు. నిస్సందేహంగా మాకు నమ్మిక కలుగుతోంది. జై శ్రీరామ్. రాష్ట్రాలు విడిపోయాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ వరుసగా హిందూ దేవాలయం పైన దాడులు జరగట్లేదు. దాడులకు కంటిన్యూగా జరుగుతున్నాయి. సో ఇటీవలే RSS శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రతి పల్లెల్లో
హిందూ సమ్మేళనాలు నిర్వహించారు. సో దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? హిందూ సమ్మేళనాలు చాలా అవసరం, చాలా చాలా అవసరం. కేవలం ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్నాయి, అది నిజమే. కానీ అలా అంతేకాకుండా చాలా చోట్ల జరగాలి. ముఖ్యంగా అది మీరు ఏ దేవాలయంలో తీసుకోండి, శివ కళ్యాణం, రామ కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణం, భక్తులు చాలా మంది వస్తుంటారు. వాళ్ళకి మనం పాపం పోయింది, పుణ్యం వచ్చిందని సంకల్పం చెప్తాం, అది మంచిదే, తప్పేమీ కాదు. ఆ వేదం, శాస్త్రం, పురాణం, ఇతిహాసం అవన్నీ నడవాలి. కానీ అవన్నీ మిగిలాలంటే అసలు హిందూ మిగిలాలిక. కాబట్టి అలాంటి సమయాల్లో కూడా హిందూ ఏకాత్మత కోసం మన అయ్యగారులు లేదా ఆ కమిటీ, ఆ దేవస్థానం సిబ్బంది చెప్పగలిగే సమయం కేటాయించుకోవాలి, నిస్సందేహంగా సమయం కేటాయించుకోవాలి. రెండోది, హిందూ అనేవాడు చాలా ఓపిక వ్యక్తి అండి. తన పని తాను చేసుకుంటాడు. తన పని అంటే చేతి వృత్తులు. నిజానికి అద్భుతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతికేవాడు హిందూ మాత్రమే. అలాంటి హిందువులు కుటుంబంతో కలిసి ఉండి నిజంగా ఇలా హిందూ సమ్మేళనాలు చేసుకుంటూ సమాజంలో బయట ఏం జరుగుతుందో తెలుసుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతారు. అప్పుడు ఈ దేశం ఇంకా సురక్షితంగా ఉంటుంది. నేను మిగతా మతాలు చెప్పినట్టు మీరు కొట్టండి, మతం మార్చండి, చంపండి అని చెప్పను. కానీ హిందూ మాత్రం ఇప్పుడు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. కనీసం పాము కాటు వేయకపోయినా మేము బుస కొడతాం లేదా వినకపోతే కాటు వేస్తామనే పరిస్థితి ఖచ్చితంగా హిందూ కల్పించుకోవాలి. జై శ్రీరామ్. దాడులు ఎప్పుడు ఆగిపోయే అవకాశాలు ఉంటాయంటారు? ఇప్పుడు వరుసగా జరుగుతున్నాయి దాడులు, దానిపైన నిస్సందేహంగా తప్పకుండా దాడులు జరగవండి, జరగకూడదు కూడా. అది వేరే ఏ మతం వారైనా ఈ హిందువుల పైన అలాంటి క్రౌరమైన మనస్తత్వంతో ఉండడానికి అవకాశం తీసుకోకూడదు. మీరు తీసుకుని దానికి రియాక్షన్ చాలా ఉంటుంది. ఎందుకంటే శుంభ నిశుంభాది దైత్యులు అంటాం. దుర్గా అమ్మవారు సమాధానం ఇచ్చారు, రావణాసుడు అంటే రాముడు సమాధానం ఇచ్చాడు, కంసుడు అంటే కృష్ణుడు సమాధానం ఇచ్చాడు, మరి మొన్నటికి మొన్న ఛత్రపతి శివాజీ సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇస్తూనే ఉంటారు, ఖచ్చితంగా ఇస్తారు. మీరు జాగ్రత్త వహించకపోతే మీరు మాత్రం సమూలంగా నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. హెచ్చరిక. జై శ్రీరామ్. చివరిగా చెప్పండి, హిందూ సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హిందూ సమాజం చాలా బాగుందండి, దానికి చెప్పాల్సిన పని లేదు. హిందూ సమాజం తనలో తాను అద్భుతం. ఎందుకంటే వ్రతాలు, నోములు, పూజలు ఇలాంటి విశేషమైన క్షేత్రాలు దర్శనం చేస్తూ అంతెందుకంటే అమర్నాథ్ యాత్రకు పోతున్నారు. ఎవరిని బతికించట్లేదండి అక్కడ. పచ్చతోన అద్భుతం. అందుకని హిందువుకి చెప్పాల్సిన పనే లేదు. హిందూ అద్భుతం, అద్భుతం అంటేనే హిందూ. కాబట్టి ఆ హిందూ తప్పకుండా దేశాన్ని ధర్మాన్ని రక్షించుకుంటారు.